Don't forget to subscribe and hit the bell icon for more easy and helpful educational videos. ఈ రోజు మనం ప్రెస్ టూర్లు వార్తల కవరేజీ ఇది మనం ఈ రోజు టాపిక్. ఇది దిస్ కమ్స్ అండర్ పేపర్ 2 రిపోర్టింగ్ యూనిట్ 5. ప్రెస్ టూర్లు ఆ మాటలోనే మనకి అర్థమైపోతుంది. ప్రెస్ టూర్లు అనే మాటలోనే మీడియా వారిని పట్టుకెళ్ళటం, పర్యటనకు తీసుకువెళ్ళటం. మీడియా వాళ్ళని అంటే మీరు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేయచ్చు, ఆన్లైన్ మీడియాలో పనిచేయచ్చు, వెబ్ మీడియాలో పనిచేయచ్చు, ప్రింట్ మీడియాలో పనిచేయచ్చు, వర్చువల్ మీడియాలో పనిచేయచ్చు. ఇప్పుడు కొత్తగా ఫాస్ట్ మీడియా వస్తుంది, అందులో పనిచేయచ్చు. మీరు ఎక్కడ పనిచేసినప్పటికీ కూడా మీరు మీ అవసరానికి అనుగుణంగా మీరు రిప్రజెంట్ చేసేటటువంటి మీడియా హౌస్ కి అనుగుణంగా మీరు వార్తలు రాయాల్సి ఉంటుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రింట్ మీడియాలో ఉన్నారనుకోండి, ప్రింట్ మీడియాలో ఉంటే మీరు వార్త ఇచ్చేందుకు సాయంత్రం వరకు గడువు ఉంటుంది. అంటే ఉదయం 7 గంటలకు ఒక ప్రెస్ టూర్కి వెళ్ళారు, లేదా వేరే చోటకి చూడడానికి వెళ్ళారు. వచ్చిన తర్వాత హాయిగా రిలాక్స్ అయ్యి ఈవినింగ్ వరకు టైం ఉంటుంది. మీరు 6, 7, 8, 9, 10 గంటల వరకు కూడా వార్త ఇచ్చేందుకు సౌలభ్యం ఉంటుంది ప్రింట్ మీడియాలో అయితే. అదే ఆన్లైన్ మీడియా, సోషల్ మీడియా అనుకోండి, ఇన్స్టంట్గా అప్లోడ్ చేయాలి, నో ఎడిటింగ్. అదే ఎలక్ట్రానిక్ మీడియా అనుకోండి, ఏదైనా ఛానల్లో పనిచేస్తే, మేబీ ఇట్ ఈస్ శాటిలైట్ ఛానల్ ఆర్ లోకల్ ఛానల్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీకు ఒక 5 నిమిషాల్లో ఆ వార్తను ఇవ్వాల్సి ఉంటుంది. అదే వెబ్ మీడియాలో పనిచేస్తున్నారు అనుకోండి, వెబ్ మీడియాకి కొంచెం టైం ఉంటుంది. అంటే మనం వార్త రాసేందుకు ఉండే వ్యవధి ఆధారంగా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ వార్త రాయటానికి మనం సన్నద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీలో గ్యాస్ లీక్ అయింది. ఆ వార్తను మనం ఇప్పుడు సాయంత్రం ఇస్తామంటే కుదరదు. అప్పటికే మిగతా ఛానళ్ళలో బ్రేకింగ్ అనుకుంటా వస్తుంటది. కాబట్టి మనం మిగతా ఛానళ్ళతో, వార్తా ఛానళ్ళతో పోటీ పడాలంటే మనం ఇన్స్టంట్ గా వార్తను ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎక్కడో ఆ ఇండస్ట్రీ ఊరి చివర ఉండొచ్చు, లేకపోతే 30-40 కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు. మనం అక్కడికి వెళ్ళేటప్పుడే ఆ వార్తాంశాన్ని కవర్ చేసేందుకు వీలుగా మనం సన్నద్ధంగా ఉండాలి అనే పాయింట్ మనం చెప్పుకుంటున్నాం. అంటే మనకి సమీప ప్రాంతానికి కానివ్వండి, మన ఊర్లో కానివ్వండి, లేదా ఊరు దాటి కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక బస్సు ప్రమాదం జరుగుతుంది. ఎక్కడ ఊరు చివర ఒక 20 కిలోమీటర్ల దూరంలో జరుగుతుంది. ఆ బస్సు ప్రమాదాన్ని కవర్ చేయాలని అనుకుంటే మనం అక్కడికి వెళ్ళి వార్త రాసుకొని రావటం కాకుండా, అక్కడి నుంచే మన వార్తను ఇచ్చేందుకు వీలుగా మన సన్నద్ధత అనేది ఉండాలి. అంటే ఏంటి మన సన్నద్ధత అంటే ఏంటి? మన మొబైల్లో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఆధారంగా చూసుకుంటే మన మొబైల్లో ఛార్జింగ్ ఉందా లేదా, లేకపోతే మొబైల్ బ్యాంక్ పట్టుకోవటం, ఒక ఛార్జర్ని పట్టుకోవటం, ల్యాప్టాప్ లేదంటే పామ్ టాప్, లేదా ఒక పర్సనల్ ట్యాబ్ ఒకటి పట్టుకోవటం, కంపోజ్ చేయడానికి వీలుగా మనకు ఉన్నటువంటి వాతావరణాన్ని చూసుకోవడం, మన కంప్యూటర్ని లేదా అంటే మన మొబైల్ని డేటా లేకపోతే వైఫై తీసుకునేందుకు వీలుగా ఒక డాంగెల్ని పట్టుకోవడం, ఇవన్నీ కూడా ఒక నోట్బుక్ పట్టుకోవడం, ఒక పెన్ను, ఇవన్నీ కూడా ఏంటంటే మన ప్రిపేర్నెస్ కి ఉదాహరణ అనమాట. అంటే మనం ఒక దగ్గరికి వెళ్ళామంటే ఏముందులే అక్కడికి వెళ్ళి ఆ వార్తను కవర్ చేసి మనం వచ్చేస్తాం కదా అని అనుకోకూడదు. మనం వస్తాం, ఓకే, వచ్చేలోగా అక్కడ ఎన్ని మార్పులు సంభవిస్తాయనేది మనకు తెలియదు. మేము కూడా ఇలాగా చాలా ప్రాంతాలకు వెళ్ళి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నాం. అందుకని మనం ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు
అక్కడికక్కడే మన వార్తని అందించేందుకు అవసరమైనటువంటి సామగ్రితో మనం వెళ్ళాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే, కొన్ని తెలిసిన విషయాలైతే ఆ డాటాని, ఇన్ఫర్మేషన్‌ని ముందే మనం కంపోజ్ చేసుకొని, ఆ ఖాళీలు వదిలిపెట్టి మనం వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్ళగానే ఆ డాటాలో మిగతా బ్లాంక్స్ అన్నీ ఫిల్ చేసి, ఆ ప్రముఖుడు సైంటిస్టు, ఆయన పేరు, ఆయన ఏం చెప్పాడు, ఆ వివరాలు, ఇట్లా మనం రాసుకుంటా పోయి, అది పంపించడం వల్ల మనకి సమయం కూడా కలిసొస్తుంది. ఇవన్నీ ఎందుకు ఇంత అవసరం ఏంటి అంటే, లోకల్‌గా మనం ఎక్కడైనా ఒక ప్రెస్ మీట్‌కి పోతే దగ్గరలోనే ఉంటాం కాబట్టి, ఆ ప్రెస్ మీట్‌లో జరిగిన అంశాలు నమోదు చేసుకొని వస్తాం కాబట్టి, అది పెద్ద అవసరం ఉండకపోవచ్చు. కానీ మనం ఈరోజు ప్రెస్ టూర్‌ల గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రెస్ టూర్‌లు అంటే ఏంటి? మీడియాని ఒక గ్రూపులుగా గాని, లేదా ఒక గ్రూప్‌గా గాని వేరే ప్రాంతానికి తీసుకువెళ్ళి, అక్కడ ఆ సంస్థ తాలూకా కార్యకలాపాలని మనకి వివరించి చెప్పడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీ ఉంది. విజయవాడలో ఆర్కిటెక్చరల్ యూనివర్సిటీ పెట్టారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అది కొత్తగా పెట్టిన తర్వాత ఆ యూనివర్సిటీ ఎట్లా పనిచేస్తుంది? అక్కడ ఆఫర్ చేసే కోర్సులేంటి? అక్కడ పిల్లలకి కల్పించినటువంటి సౌకర్యాలేంటి? పరిశోధన అవకాశాలేంటి? అక్కడ చదువుకోవటం వలన ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి? అడ్మిషన్‌లు ఎవరికిస్తారు? ఏ లిఖిత పరీక్ష ఆధారంగా ఇస్తారు? ఇట్లాంటి విషయాల్ని మనకి చెప్పడానికి ఒక 10 మంది రిపోర్టర్‌లని ఒక టీమ్‌గా చేసి మనల్ని అక్కడ పట్టుకెళ్లారు అనుకుందాం. లేదు అంటే గుంటూరులో లామ్ ఉంది. మీకు తెలిసిందే. అలాగే సెంట్రల్ టొబాకో సెంటర్ ఉంది. అసలక్కడ ఏం జరుగుతుంది? ఇట్లాంటి ఇక వైజాగ్ పోయామంటే కాల్టెక్స్ ఉంది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఉంది. షిప్ యార్డ్ ఉంది. తర్వాత ఐఎఫ్ఎంఆర్ ఉంది. ఇప్పుడు తిరుపతి వెళ్ళామంటే ఐఏఎస్ఈఆర్ ఉంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. అలాగనే మిగతా యూనివర్సిటీలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మైన్స్ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రిసెర్చ్ ఉంది. ఇప్పుడు నెల్లూరు వచ్చామనుకోండి, నెల్లూరు వచ్చేసరికి ఎస్ఈజెడ్ ఉంది. సిరీ సిటీ అని ఉంది. కొన్ని సముద్ర తీర ప్రాంతాల్లో డాక్ యార్డ్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల ఎయిర్‌పోర్ట్స్ ఉన్నాయి. ఇట్లా మనం ఏంటంటే ఏదైనా ఒక ప్రాంతానికి ఆ సంస్థ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నెల్లూరు సిరీ సిటీ తీసుకుందాం. అదొక పెద్ద ఎస్ఈజెడ్. ఆ ఎస్ఈజెడ్‌లో అనేక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అంటే సెల్ ఫోన్ల తయారీ దగ్గర నుంచి, నానో ఇండికేటర్స్ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి ఉపకరణాలు తయారవుతున్నాయి. అసలు ఈ ఉపకరణాలు ఎలా తయారవుతాయి? మనకి జర్నలిస్ట్‌లుగా మనకేంటంటే జనరల్‌గా ఏమనుకుంటామంటే, మనకి అన్ని విషయాలు తెలుసు అనుకుంటాం. మేము శ్రీశైలం డ్యామ్‌లో హెవీ రెయిన్ వచ్చి, ఆ శ్రీశైలం డ్యామ్‌లో అడుగున ఉన్నటువంటి విద్యుత్ కేంద్రం కూడా మునిగిపోయింది. అసలు శ్రీశైలం ఆ డ్యామ్ కిందనే డ్యామే మనం అక్కడ నిల్చొని చూడలేము. అంత పెద్దగా ఉంటుంది. కళ్ళు తిరుగుతాయి. ఆ డ్యామ్ కిందని విద్యుత్ ప్రాజెక్ట్. ఆ విద్యుత్ ప్రాజెక్ట్ మునిగిపోవడం. అక్కడికి వెళ్లి మనం చూడడం. అంటే ఊహించలేమనమాట ఆ పరిస్థితిని. మేమక్కడికెళ్ళిన తర్వాత కిందని శ్రీశైలం డ్యామ్‌లో అడుగు భాగాన బస్సులు, కార్లు, టూ వీలర్స్ అన్నీ తిరుగుతున్నాయి. కిందని దాదాపు ఒక 5, 6 కిలోమీటర్ల పైగా అంత మేరకు కిందని శుభ్రంగా భూగర్భంలో అన్నమాట. అన్ని రోడ్లు, ఆఫీసులు, మిగతా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మేము చూసి ఆశ్చర్యపోయాం. అంటే భూగర్భంలో ఇంత నెట్‌వర్క్ ఉంటుందా అని చెప్పేసి. అలాగే ఇప్పుడు మనం సింగరేణి వెళ్ళామనుకోండి, ఆ భూగర్భంలోకి వెళ్తే మనకు అర్థం కాదు అసలు మనం ఈ లోకంలో ఉన్నామా? వేరే లోకంలో ఉన్నామా? అనేది మనకు అర్థం కాదు. మనం కొన్ని సింగపూర్, మలేషియా, యూఎస్ఏ ఇట్లా దుబాయ్ వెళ్ళామంటే అక్కడ ఉన్నటువంటి టవర్స్ చూస్తే ట్విన్ టవర్స్ గాని, మిగతాయి గాని ఒక్కొక్కటి దాదాపు 160, 170 అంతస్తుల భవనాలున్నాయి. టాలెస్ట్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ ఈ భవనాలు 160 అంతస్తుకి
మనం ఒక 15-20 సెకండ్లలో వెళ్ళిపోతాం. అంటే మన లిఫ్ట్ అంత వేగంగా ప్రయాణం చేస్తది. అలాగనే కొన్ని పరిశ్రమలుంటాయి. ఫుట్‌వేర్ పరిశ్రమ ఉంటుంది. అసలు ఆ జోళ్ళు ఎట్లా తయారవుతాయి? లేదా అంటే కాఫీ పరిశ్రమ ఉంటుంది. కాఫీ బీన్స్ తీసుకొచ్చి దాన్ని కాఫీ పౌడర్‌గా ఎట్లా మారుస్తున్నారు. అలాగే ఐటీ కంపెనీలు కొన్నుంటాయి. ఐటీ కంపెనీస్ మనం అలాగే మినరల్ మైన్స్ సంబంధించినటువంటి కంపెనీలు. అంతవరకు ఎందుకు చెప్పండి. మన న్యూస్ పేపరే అనుకుందాం. చాలా మంది అడుగుతుంటారు. అసలు ఒక పేపర్ ఎట్లా తయారవుతుందండి అని. ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ చూద్దాం. అసలు ఆ ఛానెల్‌లో వార్తాంశం ఎట్లా వస్తది? యాంకర్ పార్ట్ ఎట్లా వస్తది? మానిటర్ అంటే ఏంటి? మన ఒక రిపోర్టర్ ఇచ్చినటువంటి వార్తను వాళ్ళు ఏం చేస్తారు? గ్రాఫిక్స్‌లోని ఎట్లా తీసుకుంటారు గ్రాఫిక్స్‌తో? అది మా లైవ్‌లో ఉన్నప్పుడు మా యాంకర్‌కి ఎట్లా ఇస్తున్నారు? ఇవన్నీ కూడా చెప్తే ఎదుటి వారికి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. మీ పేపర్ తయారయ్యే విధానాన్ని ఒకసారి చూపించండి అని అడుగుతుంటారు చాలా మంది. ఒక రిపోర్టర్ పంపే వార్త మన న్యూస్ పేపర్ ఇండస్ట్రీని తీసుకుంటే మార్కెటింగ్ సెక్షన్ ఉంటుంది, సర్క్యులేషన్ ఉంటుంది, అడ్వర్టైజ్‌మెంట్ ఉంటుంది, ప్రింటింగ్ విభాగం ఉంటుంది, కంప్యూటర్ విభాగం ఉంటుంది, ఎడిటోరియల్ విభాగం ఉంటుంది. ఇన్ని విభాగాలతో కలిసి సమన్వయంతో పేపర్ బయటకొస్తుంది. మేము ఒక రిపోర్టర్‌గా మీరున్నప్పుడు, ఆ రిపోర్టర్‌గా వచ్చినటువంటి వార్తని ఫస్ట్ ఎవరికొస్తుంది? డెస్క్‌కొస్తుంది. డెస్క్ వాళ్ళు దాన్ని ఆ వార్తని కరెక్షన్ చేసి, ఏమన్నా పొరపాట్లుంటే వాటిని సరిదిద్ది, వాటిని బెటర్ చేసి, మరింత మెరుగైన వార్తగా దాన్ని తీర్చిదిద్ది, దాన్నేం చేస్తారు? కన్సర్న్డ్ జిల్లా ఎడిషన్‌కి గాని, లేదా ఆ వార్త ప్రయారిటీని అనుసరించి జనరల్ పేజీ గాని ఇస్తారు. జనరల్ పేజీలో ఆ వార్త ఏమవుతుంది? కంపోజ్ అవుతుంది. కంపోజ్ అయిన తర్వాత ఆ వార్త ఏమవుతుంది? పేజినేషన్‌కెళ్తుంది. గతంలో అయితే మోడెమ్ ఉండేది, బ్రోమైడ్ ఉండేది. మనం ఒక పేపర్ మీద ఒక ఫోటో కాపీ పేపర్ మీద మనం దాన్ని ప్రింట్ చేసి, ఆ ముక్కను అలా కట్ చేసి, దాన్ని ఒక షీట్ మీద అంటించేవాళ్ళం. అది బ్రోమైడ్ పద్ధతి. ఇప్పుడు ఆ పద్ధతి పోయి మనకేమొచ్చాయి? కంప్యూటర్‌లొచ్చాయి. కంప్యూటర్‌లలో మనం డైరెక్ట్‌గా కంపోజ్ చేసి, దాన్ని మనం పేజినేషన్ అంటాము. ఆ పేజీలో మనం ఆ వార్తని అంటిస్తాం. అంటించిన తర్వాత ఆహ్, ఆ పేజ్ యాజ్ ఇట్ ఈస్‌గా ప్రింటింగ్‌కి వెళ్తుంది. ప్రింటింగ్‌లో ఏమవుతుంది? రంగులు, కలర్స్ అవంతా కూడా ఒక టెక్నాలజికల్ బేస్డ్ ప్రాసెస్ అది. ఈ సాంకేతిక ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత ఒక పేపర్ ప్రింట్ అవుతుంది. పేపర్ ప్రింట్ అయిన తర్వాత ఏమవుతుంది? ప్రతి పేజీని మనకిప్పుడు ఒక పేపర్ వచ్చిందంటే 20, 25 పేజీలు, 30 పేజీలు, 40 పేజీలు కొన్నిసార్లు అయితే 60 పేజీల పేపర్‌లు కూడా వచ్చేవి. ఈ పేపర్‌లలో ఫస్ట్, సెకండ్ పేజ్ తర్వాత థర్డ్ పేజీని అదే ఇన్సర్ట్ చేసుకుంటది. మూడో పేజీని. అట్లా ప్రతి పేజీని ఇన్సర్ట్ చేసుకొని ఒక పేపర్ సెట్ కింద తయారైతే, ఆ పేపర్ సెట్ ఏమో మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసే వ్యవస్థ కూడా వచ్చింది. మిషన్‌లొచ్చాయి. అంటే అది ఫోల్డ్ చేస్తుంది. ఫోల్డ్ చేసిన తర్వాత కౌంట్ ఉంటుంది. అంటే ప్రతి 50 పేపర్‌లు ఒక కౌంటే ఒక సెట్ కింద పక్కకెళ్తాయన్నమాట. ఆ 50 పేపర్‌లను చూసి ప్యాకింగ్ సెక్షన్ వాళ్ళేమో ప్యాకింగ్ చేసి ఆయా ఊళ్ళకి పంపిస్తారు లెక్క కట్టి. ఇదంతా కూడా ఒక దినపత్రికలో జరిగేటటువంటి ప్రాసెస్. అట్లాగే మిగతా కంపెనీలకు వెళ్ళామంటే అక్కడ ఆయా కంపెనీలు పనితీరు, ఒక విశ్వవిద్యాలయం అయితే బోధనా పద్ధతులు, అక్కడ ఉన్న సౌకర్యాలు, లేదంటే ఒక ఇండస్ట్రీకెళ్తే ఒక హార్లిక్స్ ఫ్యాక్టరీ ఉంది. హెచ్‌క్లైమ్ బీచమ్ అని హెచ్‌బి రాజమండ్రిలో ఉంటుంది. అక్కడ హార్లిక్స్ ఎట్లా తయారవుతుంది? హార్లిక్స్ తయారవ్వడానికి అవసరమైనటువంటి దినుసులు ఎట్లా తెస్తారు? వాటి ప్యాకింగ్ ఎట్లా? ఇదంతా కూడా మనకేంటంటే రిపోర్టర్‌లం. మనం ఆహ్, జీవితకాలం అభ్యాసకులమే. మనం టీచర్‌లం కాదు. మా టీచర్ గారండి ఆయనకంతా వచ్చు అంటారు. రిపోర్టర్‌కి అంతా రావడం అంటూ ఉండదు. రిపోర్టర్ నిరంతరం చివరి క్షణం వరకు కూడా రిపోర్టర్ నేర్చుకోవటమే. పూర్తిగా వచ్చిన రిపోర్టర్ అంటూ ఎవరుండరు. నిరంతరం మనం నేర్చుకుంటూనే ఉండాలి. మనకి 1000 విషయాలు తెలిసినా ఇంకొక 1000 విషయాలు తెలియనివి ఉంటాయి. మనం అది విన్నప్పుడు మనకే ఆశ్చర్యం కలుగుతుంది. ఇట్లా ఉంటుందా అని. అంటే మనం వార్తలు కూడా వింటుంటారు కదా మీరు. విచిత్రమైన వార్తలు. తండ్రిని చంపిన కొడుకు, కొడుకుని చంపిన తండ్రి, తల్లిని చంపిన కొడుకు, కొడుకుని చంపిన తల్లి, లేదా చెల్లిని చంపిన అన్న, అన్న చంపిన చెల్లి. ఇలాంటి వార్తలు విన్నప్పుడు మనకేమనిపిస్తది? ఇట్లా కూడా జరుగుతుందా సమాజంలో? అని అనిపించి మనం ప్రతిదాన్ని అనుమానించడం మొదలు పెడతాం. ప్రతి విషయంలో కూడా ఒక అనుమానం అనేది వస్తది. ఒక్కొక్కసారి ఆ అనుమానమే ప్రశ్న రూపాన్ని దాల్చుకొని, ఆ ప్రశ్న ఒక జవాబుని వెతికే అన్వేషణలో భాగంగా
మనకి కొత్త విషయాలు తెలిసేందుకు వీలు ఉంటుంది. కాబట్టి ఒక సమాచారం మనకు అందగానే, ఈ సమాచారం వెనక నిజానిజాలేంటి అనేది మనం ఒక క్షణం పాటు ఆలోచించాలి. ఇప్పుడు మనం ప్రెస్ టూర్‌లకు వెళ్తున్నాం అనుకోండి. వెళ్తున్నప్పుడు 10 మందితో వెళ్తున్నాం. ఏమవుతుంది మనకి ప్రెస్ టూర్‌కి వెళ్తే? అంటే ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి వెళ్ళాం. వీటీపీఎస్ విజయవాడ ఉంది. ఆ వీటీపీఎస్ విజయవాడకెళ్లారనుకోండి, విద్యుత్తు ఎట్లా తయారవుతుంది? విద్యుత్ ఎన్ని రకాలుగా తయారవుతుంది? బొగ్గు ఆధారితంగానా? లేకపోతే జల ఆధారితంగానా? లేకపోతే వేరే రూపంలో విద్యుత్ తయారవుతుందా? హైడ్రాలిక్ సిస్టమ్‌లో తయారవుతుందా? లేకపోతే ఒక చెత్తని ఉపయోగించి విద్యుత్తును తయారు చేస్తున్నారా? ఇట్లా మనకి ముందు అక్కడ క్వెషన్ వస్తది. అంటే ఎన్ని రకాలుగా విద్యుత్తు తయారు చేయొచ్చు? ఇక్కడ తయారవుతున్నటువంటి విద్యుత్తు ఏ ఆధారితంగా తయారవుతుంది? జల విద్యుత్ ఆధారితంగా తయారవుతుంది. జల విద్యుత్తు అంటే జల ఆధారితంగా తయారైనప్పుడు దాన్ని ఆ విద్యుత్ కింద ఎట్లా కన్వర్ట్ అవుతుంది? అక్కడ ఏ పవర్‌ని వాడుతున్నారు? ఎంత విద్యుత్తు తయారవుతుంది? ఆ తయారైనటువంటి విద్యుత్తుని మనం ఎట్లా వినియోగిస్తున్నాము? అంటే దాన్ని ట్రాన్స్‌మిషన్ ఎట్లా ప్రొడక్షన్ అయిపోయింది. తర్వాత ట్రాన్స్‌మిషన్. ట్రాన్స్‌మిషన్ అంటే పంపించడం. విద్యుత్తుని ఎట్లా పంపిస్తున్నారు? విద్యుత్తుని మనం స్టాక్ చేసుకునే అవకాశం ఉందా? లేదా? ఒకవేళ లేకపోతే ఎప్పటి విద్యుత్ అప్పుడు ఎక్కడ పంపించాలి? ఎలా పంపించాలి? ఆ ట్రాన్స్‌మిషన్ లైన్‌లు అంటే ఏంటి? దాని టెక్నాలజీ ఏంటి? ఇట్లా ప్రతి అంశానికి సంబంధించి మనకు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నోట్స్ ఇస్తారు. అంటే మనం ఒక ప్రెస్ టూర్‌కి వెళ్ళటం వల్ల 15 మంది పాత్రికేయులు మనతో ఉంటారు. దానికి సంబంధించినటువంటి అధికారులుంటారు. మనం అక్కడికి చేరగానే మనకొక నోట్స్ ఇస్తారు. ఆ నోట్స్‌ని చదువుకోవడం ద్వారా ప్రత్యక్షంగా మనం అక్కడ ఆ ప్రక్రియని, ప్రాసెస్‌ని చూడడం ద్వారా మనకి అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్‌మెంట్‌ని గాని, లేదా ప్రాసెస్‌ని గాని, కెమికల్ ప్రాసెస్ కానియండి, ఫిజికల్ ప్రాసెస్ కానియండి, లేకపోతే ఇంకొక రకం కానివ్వండి, ఒక పనిముట్లు తయారు చేయటం కానివ్వండి, ఏదైనా కావచ్చు. మనం దాన్ని అర్థం చేసుకుంటాం. ఒక కాగిత పరిశ్రమకెళ్ళాం. రాజమండ్రిలో పేపర్ మిల్ ఉంటుంది. వెళ్ళామనుకోండి, పేపర్ ఎలా తయారవుతుంది? విజయవాడలో ఫుట్‌వేర్ కంపెనీస్ చాలా ఉన్నాయి. ఒక ఫుట్‌వేర్ ఎట్లా తయారవుతుంది? జోళ్ళు ఎట్లా తయారవుతాయి? మనం కొంచెం అటు ఎళ్ళామంటే ఆటో నగర్. ఆటో నగర్‌లో ఒక సామెత కూడా ఉంది. క్షణంలో మీరు అక్కడ ఒక లారీ పెడితే ఒక గంటలో ఆ లారీ అదృశ్యం అవుతదనమాట. అంటే లారీని అరగంటలో ఇప్పేస్తారక్కడ. ఇప్పేసి కొత్త లారీని తయారు చేయగలరు. అంత నైపుణ్యం ఉన్నటువంటి కార్మికులు ఆటో నగర్‌లో ఉన్నారు. ఇటు నంద్యాల ఇటొచ్చామనుకోండి, మనకెక్కడ దొరకనటువంటి ఆహ్, జీలకర్ర కూల్ డ్రింక్స్ దొరుకుతాయి అక్కడ. మనం రాష్ట్రమంతా ఎక్కడ వెతికినా దొరకవు. అక్కడ దొరుకుతాయి. ఆ జీలకర్ర కూల్ డ్రింక్సు వినగానే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. జీలకర్ర కూల్ డ్రింక్స్ ఏంటి అని. మన రోజు వాడేటటువంటి కోకు, థమ్స్ అప్ ఇవి వీటిని ఎక్కువ వాడరక్కడ ప్రజలు. పర్టిక్యులర్‌గా అక్కడికి పోయి నాకు ఆ జీలకర్ర కూల్ డ్రింక్ కావాలని అడుగుతారు. అది ఎలా తయారవుతుంది? దానికి వాడేటటువంటి ఆహ్, దినుసులేమిటి? ఎందుకు జనం అది తాగుతున్నారు? దానివల్ల ఆరోగ్యమా? అనారోగ్యమా? మనం దాన్ని స్టడీ చేయొచ్చు. కాబట్టి ఎక్కడికైనా మనం ప్రెస్ టూర్‌కెళ్ళేటప్పుడు, ఆ ప్రెస్ టూర్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక ప్రెస్ టూర్‌కి వెళ్తే మనకి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? మొట్టమొదటి ప్రయోజనం ఏంటి? ఆ ఉత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి అయ్యేటటువంటి ఉపకరణాలు లేదా వస్తువులు ఎలా తయారవుతాయో మనకొక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అక్కడ ఉన్నటువంటి అధికారులతో మనకు నెట్వర్క్ ఏర్పడుతుంది. మనం వాళ్ళ ఫోను నంబరు, కాంటాక్ట్స్ అక్కడ ఎవరు ఆథరైజ్డ్ పర్సన్ ఎవరు మనకు అర్థమవుతుంది. మనం ఇంకొకసారి అక్కడికి వెళ్ళకపోయినా, ఆ పరిశ్రమకి సంబంధించి మనం ఏదైనా రాయాలనుకుంటే, మనం వాళ్ళని కాంటాక్ట్ చేసి, సార్ ఇలా జరిగిందంట, ఈ పరిశ్రమలో ఇట్లా జరిగిందంట. ఇది నిజమేనా? అబద్ధమా? అని తెలుసుకోవటానికి మనకొక నెట్వర్క్ అనేది వస్తుంది. ఇక మూడోదేంటి? నాలెడ్జ్. మన రిపోర్టర్ అయినా, అవ్వకపోయినా, ఒక వార్త రాసినా, రాయకపోయినా, ఇంకెప్పుడైనా రాద్దాం అనుకున్నా కూడా, మన ఒక కేంద్రాన్ని సందర్శించటం వల్ల మిల్క్ చిల్లింగ్ సెంటర్ ఉంటుంది. మిల్క్ చిల్లింగ్ సెంటర్‌లో ఏమవుతుంది? విజయ పాల కేంద్రం ఉంది.
అలాగే మిగతా చోట్ల వేరు వేరు పేర్లతో పాల కేంద్రాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ పాలను తయారు చేస్తారు, తర్వాత నెయ్యిని తయారు చేస్తారు, తర్వాత స్వీట్స్ తయారు చేస్తారు, కోవా అంటారు. ఈ పాలను కూడా గ్రేడింగ్ ఉంటుంది. మళ్ళీ అందులో ఉన్నటువంటి వెన్న ఆధారితంగా గ్రేడింగ్ ఉంటుంది. మళ్ళీ కొన్ని పాలు ఏంటి, నెల రోజులు, 2 నెలలు, 3 నెలల పాటు సురక్షితంగా ఉండే రకంగా ఆ పాలని చిల్ చేసి దాన్ని ప్యాకింగ్ చేస్తారు. అలాగే నెయ్యి, వెన్న, తర్వాత ఏమో స్వీటు, కోవా, వీటితో పాటు కొన్ని అనుబంధమైనటువంటి అంటే పెరుగు, ఇట్లాంటివి. ఇవి ఎలా తయారవుతున్నాయి, అసలు ఈ పాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎన్ని పాలు వస్తాయి? ఈ పాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిల్క్ చిల్లింగ్ సెంటర్‌కి ప్రతిరోజు ఒక 5,000 లీటర్ల పాలు కావాలనుకుందాం. 5,000 లీటర్లు ఆ మిల్క్ చిల్లింగ్ సెంటర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో రైతుల నుంచి సేకరించడం కష్టం అనుకోండి. లేదు, ఇక్కడ రైతులు ధర ఎక్కువగా చెప్తున్నారు, వీళ్ళ దగ్గర నుంచి మనం సేకరించి దాన్ని మళ్ళీ వేరే ప్రోడక్ట్ కింద కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ మనం ఎక్కువ ధరకి అమ్మలేం అని ఆ సెంటర్ భావించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వేరు వేరు జిల్లాల నుంచి తెప్పించుకుంటారు. అందుకు ఏర్పాట్లు చేస్తారు. వేరు వేరు జిల్లాల నుంచి రైతులు ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి అంటే, అప్పుడు ఏం చేస్తారు, ఆ రైతులకేమో పాడిని అందించి, ఆవుల్ని గట అందించి, లేదా బర్రెల్ని అందించి, వాటి దానా, గడ్డి, మిగతా వీటన్నిటికీ కూడా డబ్బులు ఆర్థిక సాయం చేసి వాళ్ళు పిండినటువంటి పాలని మనకి పంపించేటట్టుగా ఒక అగ్రిమెంట్ చేసుకొని, ఆ అగ్రిమెంట్ ద్వారా వీళ్ళు పాలు తెప్పించుకుంటారు. అంటే ఈ ప్రక్రియను మనం ఆలోచిస్తే ఇక్కడ ఏమవుతుంది, ఒక రైతుకి బర్రెల్ని ఇస్తున్నారు, ఆ బర్రెలకి గడ్డి, ఇతర ఆహార సదుపాయాలు కల్పిస్తున్నారు, ఆ పాలను వెళ్ళి తెచ్చుకుంటున్నారు. తద్వారా ఏమైంది, ఆ రైతు కుటుంబానికి ఒక ఉపాధి లభించింది. ఒక ఊర్లో 1000 మందికి ఇచ్చారనుకోండి, 1000 మందికి ఉపాధి లభిస్తుంది. ఆ 1000 మంది పాలన ఇస్తున్నారు. ఇవ్వటం ద్వారా ఏమైంది, ఇక్కడ పరిశ్రమ నిలబడింది. ఈ పరిశ్రమ నిలబడడం ద్వారా ఏమైంది, పరిశ్రమలో ఒక 300-400 మందికి ఉపాధి లభిస్తుంది. వీళ్ళందరూ, వీళ్ళ కుటుంబాలు బతుకుతున్నాయి. ఈ బై ప్రొడక్ట్స్ ఏవైతే వచ్చినాయో, పాలు కానివ్వండి, నెయ్యి కానివ్వండి, వెన్న కానివ్వండి, లేకపోతే కోవా, స్వీట్ ఏదైనా పదార్థం కానివ్వండి, ఇతర ఉత్పత్తులు కానివ్వండి, ఇవన్నీ కూడా మార్కెటింగ్ చేయడం ద్వారా మార్కెట్లో రిటైలర్స్, చిన్న చిన్న షాపుల వాళ్ళు ఒక 1000 మంది బతుకుతున్నారు. అంటే ఒక సంస్థ నడవటం ద్వారా ఆ సంస్థలో పనిచేసే వాళ్ళకి ప్రత్యక్షంగాను, సంస్థలో పనిచేయకపోయినా పరోక్షంగాను వాళ్ళకి ఉపాధి లభిస్తుంది. ఎకనామిక్ రొటేషన్, ఆర్థిక వ్యవస్థ నడుస్తుంటుంది వీళ్ళందరి మధ్య. ఇంకొక పక్క పరిశ్రమ నడుస్తుంది. ఈ పరిశ్రమ నడవటం ద్వారా ఆ ప్రాంతంలో మరికొంతమందికి ఏదో టీ క్యాంటీన్, భోజనశాల, లేకపోతే చిన్న షాపు, ఒక కిరాణా దుకాణం, ఇట్లాంటివన్నీ కూడా నడుస్తుంటాయి. అంటే ఇంతమందికి ఉపాధి లభిస్తుంది. ఇంతమందికి ఉపాధి లభిస్తున్నటువంటి ఒక పరిశ్రమ పనితీరు ఎలా ఉంటుంది, లోపల ఏం జరుగుతుంది, రా మిల్క్ అంటే అలా నేరుగా తీసుకొచ్చినటువంటి పాలని ఫస్ట్ ఏం చేస్తారు, ఆ పాలని బై ప్రోడక్ట్ కింద కన్వర్ట్ చేసేందుకు ఎంత సమయం పడుతుంది అనేది మనం ఈ ప్రెస్ టూర్ ద్వారా మనం అక్కడికి వెళ్ళి మనం తెలుసుకోగలుగుతాం. అయితే ఈ ప్రెస్ టూర్లు జనరల్ గా 2-3 రకాలుగా పెడతారు. అంటే ఏంటి, ఒక రాజకీయ పార్టీ ఉంది, ఆ రాజకీయ పార్టీ ఒక ప్లీనరీ నిర్వహిస్తోంది, లేదా వార్షికోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఆ వార్షికోత్సవానికి కొంతమంది పాత్రికేయుల్ని ఆ రాజకీయ పార్టీ తరఫున ఆహ్వానిస్తారు. మనం ఆ రాజకీయ పార్టీ తరఫున వెళ్ళినప్పుడు అక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర పార్టీ కీలక నాయకులు అక్కడ వస్తారు. వచ్చినప్పుడు మనం వాళ్ళని ప్రత్యక్షంగా అక్కడే కలుసుకొని, వాళ్ళతో మనం ఒక కాంటాక్ట్ ఏర్పరచుకొని, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని, వాళ్ళకి కొన్ని సలహాలు కానీ సూచనలు కానీ మనం చేసి, లేదా వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని సూచనలు సలహాలు తీసుకొని, అంటే
ఏం సలహాలు? వార్తలు ఎలా రాయాలి? ఏం వార్తలు రాయొచ్చు? ఈ మధ్య జరుగుతున్నటువంటి డెవలప్‌మెంట్స్ ఏంటి? ప్రభుత్వం ఏమనుకుంటోంది? ప్రభుత్వ వ్యవస్థల్లో ఏం జరుగుతోంది? అధికారుల పనితీరు ఎలా ఉంది? ఇట్లాంటి ఒక అధికారిక పార్టీకి చెందినటువంటి నాయకుడే మనకు కలిసి రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందండి అని అంటాడు. అన్నప్పుడు మీరెళ్ళినటువంటి కార్యక్రమం ఏంటి? పార్టీ ప్లీనరీ సమావేశానికి వెళ్లారు. అది సెపరేట్. మీరిక్కడ ఇంతేం మాట్లాడారు? రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది అనే మాటను విన్నారు. అప్పుడు ఆయన మరికొంచెం డీటెయిల్స్ అడుగుతారు నెమ్మదిగా. ఆయనకు అనుమానం రాకుండా. ఎక్కడ పెరిగింది? ఏ లెవెల్‌లో పెరిగింది? అవినీతి అంటే రాజకీయ నాయకుల్లో పెరిగిందా? అధికారుల్లో పెరిగిందా? దిగువ స్థాయిలో పెరిగిందా? లేకపోతే గతంలో కంటే పెరిగిందా? లేకపోతే గతంలో కంటే తక్కువుందా? గతంలోనే ఇంకా ఎక్కువ అవినీతి ఉండేదా? ఇట్లాంటి కొన్ని క్వెషన్స్ నుంచి మనం ఆయన ఏదో చెప్తాడు. ఏమని? ఏ ప్రాజెక్టు ముందుకు నడవట్లేదండి. ఎక్కడేసిన ప్రాజెక్టులు అక్కడే ఉన్నాయి అని ఒక మాట అన్నాడనుకోండి. ఈ పాయింట్లు మనకేమవుతాయంటే ఒక సెపరేట్ స్టోరీ అవుతాయి. మిగతా రిపోర్టర్లు ఏం చేస్తారు? ఆ ప్లీనరీకి వెళ్లి ప్లీనరీలో చేసినటువంటి తీర్మానాలు లేదా ఆ పార్టీకి చెందినటువంటి ప్రముఖుడు మాట్లాడిన మాటలు ప్రధానంగా రాసుకుంటారు. మీరేం రాస్తారు? అదనంగా రాష్ట్రంలో అవినీతి పెరిగింది. అధికారిక పార్టీకి చెందినటువంటి ఫలానా ఎంపీ ఆవేదన అని రాశారనుకోండి. ఈ 2 వార్తల్ని పక్కపక్కన పెట్టుకుంటే ఏ వార్తకు మైలేజ్ ఎక్కువొస్తుంది? అధికార పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యుడు మాట్లాడిందే అవినీతి పెరిగిందన్నటువంటి ఒక నెగెటివ్ పాయింటే మీకు మైలేజ్‌ని తీసుకొస్తది. కాబట్టి మనమేంటంటే ఒక ప్రెస్ టూర్‌కి వెళ్తున్నామంటే ఏ అంశం మీద పోతున్నాం అన్న ఒక ప్రీ మైండ్ సెట్ అంటే ముందుగానే మన మైండ్‌ని ఇంతవరకే మేకప్ చేసి అక్కడికే పరిమితం చేయకూడదనమాట. మనం వేరే విషయాలను కూడా మాట్లాడాలి. మేము ప్రెస్ టూర్ కింద సింగపూర్ వెళ్ళాం. సింగపూర్ వెళ్ళేటప్పుడు అంతా కూడా సింగపూర్ మోడల్ అంటారు. సింగపూర్ మోడల్ అంటే సింగపూర్‌లో ఏం జరుగుతుంది? అభివృద్ధి విపరీతంగా జరిగింది. అది అందరికి తెలిసిన విషయం. అభివృద్ధి విపరీతంగా జరిగింది. ఎట్లా జరిగింది? దానికి కారణం ఏంటి? జపాన్‌లో ప్రపంచ యుద్ధాలు వచ్చిన తర్వాత కూడా జపాన్ ఇంతగా ఎందుకు డెవలప్ అయింది? ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా చైనా ఉత్పత్తులే మనకు కనిపిస్తాయి. ఎందుకు కనిపిస్తున్నాయి? మలేషియా గొప్పతనం ఏంటి? జపాన్ నుంచి విడిపోయిన తర్వాత జపాను, మలేషియాలు విడిపోయిన తర్వాత మలేషియా ఎందుకు సింగపూర్‌తో పోలిస్తే అంత అభివృద్ధి ఎందుకు చెందలేకపోయింది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముస్లిం దేశం అంటారు కదా! మరి యూఏఈ మిగతా ప్రపంచ దేశాలతో సమానంగా ఎట్లా డెవలప్ అయింది? అక్కడ అంతంత పెద్ద పెద్ద నిర్మాణాలు ఎట్లా వచ్చినాయి? అంతా ఇసుక ప్రాంతం అంటారు కదా! ఎడారి ప్రాంతం అంటారు కదా! అక్కడ వందల అంతస్తుల భవనాలు ఎట్లా నిర్మిస్తున్నారు? మనం ఎందుకు నిర్మించుకోవట్లేదు? ఇక్కడ మనమేంటంటే 2, 3 లాజిక్ పాయింట్స్‌ని ఆలోచించాలి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దేశాల తాలూకా భౌగోళిక విస్తీర్ణం చాలా చిన్నది. అంటే మన మలేషియా, సింగపూర్ కలిపి తిప్పికొడితే హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్ అంత కూడా ఉండవు. అంత చిన్న దేశాలవి. ఆ చిన్న దేశాలకి చుట్టూ అనేక అసౌకర్యాలున్నాయి. అనేక అసౌకర్యాలంటే చుట్టూ దీవులు లేదా చుట్టూ సముద్రం. అంటే అది విస్తరించాలంటే వేరే ప్రాంతానికి పోవాలంటే అక్కడ వేరే అవకాశం లేదు. అంటే అక్కడ ఒక భవనం కట్టి ఇంకో భవనాన్ని పక్కన కడదామంటే కూడా స్థలం ఉండదు. అప్పుడు వాళ్ళేం చేయాలి? అదే భవనంలో 100 అంతస్తులు లేపాలి పైకి. కాబట్టి సింగపూర్‌లో పెద్ద పెద్ద టవర్స్ వచ్చినాయి. అంతా 150 అంతస్తులు, 120 అంతస్తులు, 140 అంతస్తులు. దాదాపు నేను అనుకుంటా 160 ఎంతో ఇప్పుడు హైయెస్ట్ బిల్డింగ్ ఏమో మన యూఏఈలో ఉంది. బుర్జ్ ఖలీఫా. అది సెల్లార్‌తో కలిపి 164 అంతస్తులు ఎంతో ఉంది. మన కౌలాలంపూర్‌కి వచ్చేసరికి అది 120 అదొక 2 అంతస్తులు. 123, 124 అంతస్తులు అది టాప్ బిల్డింగ్.
మరి 123 అంతస్తుల భవనం భారతదేశంలో ఎందుకు లేదంటే మన అవసరాలేంటి? వాళ్ళ అవసరాలేంటి? ఆలోచించుకోవాలి. కాబట్టి మనం ఒక దగ్గరికి వెళ్ళామంటే అక్కడ ఉన్నటువంటి టోపోగ్రఫీ ఏంటి? భౌగోళిక పరిస్థితులేంటి? అక్కడ అభివృద్ధి ఇప్పుడు మన దేశంలో పండని పంట అంటూ లేదు. మన నిత్యావసరాలన్నీ కూడా ఉప్పుతో సహా, పప్పుతో సహా, కాఫీ పొడితో సహా, టీ పొడితో సహా, జీలకర్ర, ధనియాలు, చెరకు, పంచదార, చెరకు నుంచి ఇట్లా ప్రతి మన నిత్యావసరం కూడా మన దేశంలో పండుతుంది. చాలా దేశాల్లో నిత్యావసరాలు ఏవి పండించడానికి దృష్టి పెట్టరు వాళ్ళు. అక్కడ ఏమవుతుంది అంతా కూడా దిగుమతి చేసుకుంటారు. అలాగే కొన్ని వస్తువులు వేరే వేరే దేశాల్లో ఆ వస్తువుల తాలూకు ఉపకరణాలన్నీ తయారవుతాయి. అవన్నీ ఆ దేశానికి వచ్చిన తర్వాత అక్కడ ఆ ప్రోడక్ట్‌ని తయారు చేస్తారంతే. ప్రోడక్ట్ తాలూకా మిగతా ఉపకరణాలన్నీ కూడా వేరే దేశాల్లో తయారవుతాయి. అలాగనే ఇప్పుడిక్కడ మనకున్న సమస్యలు అక్కడ ఎందుకు లేవు? ఇక్కడ రైతులు చనిపోతున్నారు. అక్కడ ఎందుకు రైతులు చనిపోవట్లేదు? అంటే అక్కడ రైతే ఉండడు. అక్కడ ఒక వాణిజ్యవేత్త ఉంటాడు. ఆ వాణిజ్యవేత్త ఆధీనంలో భూకంపాలుంటాయి. ఆ భూకంపాలన్నింటినీ వాడు కంట్రోల్ చేస్తా ఉంటాడు. అక్కడ పండిస్తా ఉంటారు. కొన్ని దేశాల్లో 22 అంతస్తులు, 23 అంతస్తులు, 40 అంతస్తులు పంటలు పండిస్తుంటారు. మనం ఏమనుకుంటామంటే 25 అంతస్తులో పంట పండించడాన్ని గర్వంగా భావిస్తాం మనం. వాడు ఎందుకు పండిస్తున్నాడంటే 45 అంతస్తులోనో, 46 అంతస్తులో పంట ఎందుకు పండిస్తున్నాడు అంటే అక్కడ వాడికి నేల మీద స్థలం లేదు వాడికి. ఒక కృత్రిమ పొలాన్ని తయారు చేసుకొని ఆ కృత్రిమ పొలాన్ని చూడటానికి కారులో 45 అంతస్తుకు వెళ్ళి అక్కడ తన పొలాన్ని చూసుకొని, అక్కడ పంటను చూసుకొని ఆనందించి వస్తాడు. మనకి 45 అంతస్తులో పండించాల్సినంత అవసరం లేదు. మనకి నేల మీదనే బోలెడంత స్థలం ఉంది. మనం ఆక్యుపై చేసినటువంటి జనావాసాలు మన భారతదేశంలో జనావాసాలు ఆక్యుపై చేసినటువంటి స్థలం 10% మించి లేదు. మిగతా స్థలం అంతా ఖాళీగా ఉంది. అయితే ఆ ఖాళీ స్థలంలో పంటలు పండుతాయా? పండవా? మెట్ట ప్రాంతమా? కొండలా? లేకపోతే గుట్టలా? లేకపోతే నీటితో నిండి ఉందా? అది వేరే విషయం అది. చర్చనీయాంశం. అది పక్కన పెడదాం. అంటే వేరే దేశాల్లో కొన్ని సాధ్యాల్ని మన దేశంతో పోల్చుకునేటప్పుడు మన దేశం తాలూకా పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచన దృక్పథం అనేది ఉండాలి. అక్కడ జరుగుతోంది, ఇక్కడ ఎందుకు జరగట్లేదు? యుఎస్ఏలో మొత్తం టాలెంట్ ఉంది అంటారు. యుఎస్ఏలో టాలెంట్ ఇప్పుడు ఐఐటీలో పిల్లలంతా మెరికల్ లాంటి పిల్లలు ఉంటారు అంటారు. ఐఐటీలో మెరికల్ లాంటి పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? వాడు పెట్టినటువంటి జేఈ అడ్వాన్స్డ్ ఎంట్రన్స్ లో టాప్ 100, టాప్ 200, టాప్ 1000 పిల్లల్ని మాత్రమే వాడు ఐఐటీలో నింపుకుంటాడు. అంటే వాళ్ళు ఏంటి 16 లక్షల మంది పరీక్ష రాస్తే 16 లక్షల నుంచి ఒక 2000 ఒక 5-6 లక్షల మందిని మెయిన్స్ కి అడ్వాన్స్ కి పిలిస్తే మెయిన్స్ నుంచి అడ్వాన్స్ కి తీసుకుంటే 5-6 లక్షల మందికి వాడు పరీక్ష పెట్టి మళ్ళీ అందులో ఒక 2000 మందిని ఎంపిక చేసుకుంటే ఆ 2000 మంది ఏమవుతారు? ఐఐటీల్లో జాయిన్ అవుతారు. వాళ్ళు ఐఐటియన్స్ అవుతారు. వాళ్ళు కంపెనీలకు సీఈఓలు గానో లేకపోతే కంపెనీ అభివృద్ధి సంస్థ ప్రతినిధులు గానో లేకపోతే పెద్ద పెద్ద పోస్టుల్లో వాళ్ళు వస్తారు. మరి వాళ్ళు ఐఐటీలో వచ్చినటువంటి పిల్లలు అంత పెద్ద పోస్టులకు వెళ్ళినప్పుడు మన ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న పిల్లలు ఎందుకు వెళ్ళట్లేదు అనే క్వశ్చన్ మనం వేసుకుంటే కారణం ఏంటో మనకు అర్థమవుతుంది. అదే ఫిలాసఫీ, అదే సిద్ధాంతం అమెరికాలో ఉన్నటువంటి నిపుణులు అంత గొప్పగా రాణిస్తున్నప్పుడు భారతదేశంలో నిపుణులు ఎందుకు రాణించట్లేదు అంటే అమెరికాలో ఉన్నటువంటి నిపుణులంతా కూడా అమెరికాలో ఉద్భవించిన వాళ్ళు కాదు. అమెరికాకి వలస వచ్చినటువంటి నిపుణులు. భారతదేశంలో ఉన్నటువంటి టాలెంట్, టాప్ టాలెంట్ అమెరికాకు పోతుంది. చైనాలో టాప్ టాలెంట్ అమెరికాకు పోతుంది. జపాన్లో టాప్ టాలెంట్ అమెరికాకు పోతుంది. యుఏఈలో టాప్ టాలెంట్ అమెరికాకు పోతుంది. అట్లా అమెరికా ఏమవుతుంది? ఒక టాలెంట్ హబ్ గా మారుతుంది. వీళ్ళంతా కూడా తెలివైన వాళ్ళంతా కూడా అక్కడ చేరేసరికి అమెరికా ఒక ఉన్నత దేశంగా మారుతుంది. అమెరికా ఉన్నత దేశంగా మారటం వెనక ఉన్నటువంటి ప్రముఖులు ఎవరు అంటే ఆ దేశస్తులు కారు. చాలా విచిత్రంగా ఏంటంటే ఇటీవల అమెరికా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక నివేదికలో 1% టాలెంట్ కూడా అమెరికా వాళ్ళు లేరు. 99% టాలెంట్ అంతా కూడా బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళే.
కాబట్టి అమెరికా వివిధ సందర్భాల్లో బయట నుంచి వచ్చేటటువంటి టాలెంట్ కి కొన్ని ఆంక్షలు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మరీ ఎక్కువగా వచ్చి ఒక దశలో అమెరికాని డామినేట్ చేసి అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా నిరుద్యోగులుగా మారే ప్రమాదం ఉంది అనేది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి మనం ఒక ప్రెస్ టూర్‌కి వెళ్ళేటప్పుడు ఆ ప్రెస్ టూర్‌లో మనం 2 పాయింట్లు. ఫస్ట్‌దేంటి, మనం సన్నద్ధంగా ఉండాలి ఒకటి. రెండో పాయింట్ ఏం చెప్పుకున్నాం, మనం ప్రెస్ టూర్‌కి వెళ్ళినప్పుడు మన మైండ్ సెట్‌ని కేవలం పరిమితంగా పెట్టుకోకుండా దాన్ని ఓపెన్ చేసి ఒక విస్తృతమైనటువంటి ఆలోచన దృక్పథంతో మనం వెళ్ళాలి. అది రెండోది. మూడోదేంటి, మనకి కనెక్టివిటీని ఏర్పరచుకోవాలి. మనం వెళ్లి మౌనంగా కూర్చుంటే మనకెవరు వచ్చి మనకి అన్ని వివరాలు అందించడం, అన్ని వివరాలు చెప్పడం అనేది జరగదు. మనం చొరవ తీసుకొని మనం అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని, డెవలప్‌మెంట్‌ని మనం గమనించి ఎలా జరుగుతోందనేది తెలుసుకొని, ఒకవేళ సంక్లిష్టమైనటువంటి ప్రాసెస్ ఏమైనా ఉంటే దాన్ని నోట్ చేసుకొని, అక్కడ వాళ్ళని ఆ నిపుణుల్ని అడిగి తెలుసుకొని, రాసుకొని మనం వచ్చి దాన్ని కవర్ చేయాల్సి ఉంటుంది. మేము హిమాచల్ ప్రదేశ్‌లో మండి అనే ఒక ఊరుంది. MANDI మండి. ఈ మండి ఊర్లో ఏముంటుందంటే వేలాది విద్యా సంస్థలుంటాయి. అంటే ఇంక అక్కడ వేరే ఏముండదు. వేరే ఏముండదంటే ఈ విద్యా సంస్థలు వాళ్ళ వచ్చే పిల్లల కోసం టిఫిన్‌లు, టీలు, కిరాణా ఉంటాయి తప్ప, ఇల్లు, నివాసం లేకపోతే పంచాయతీ ఆఫీసులు, మరొక కార్యాలయ ఇవేముండవు. అది ఒక SEZ టైప్ అన్నమాట. ఒక సెజ్ టైప్. ఆ సెజ్‌లో అక్కడ దాదాపు ఒక 40 యూనివర్సిటీలున్నాయి ఆ ఊర్లో. జూనియర్ డిగ్రీ, ప్రైమరీ లెవెల్ అయితే వేలల్లో ఉంటాయి. అంటే మొత్తం ఊరంతా కూడా విద్యా కేంద్రమే. మీకు అటువంటి అట్మాస్ఫియరు మీకు మన కర్ణాటక ఏది మంగళూరులో కనిపిస్తుంది. మంగళూరులో అన్నీ కూడా మంగళూరుకి దగ్గరలో ఈ మన యూనివర్సిటీ ఉంది. ఏంటది చెప్తాను మీకు. ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాలేజీలు, మెడికల్ కాలేజీలు, MBA కాలేజీలు, BD కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీలు, టెక్నాలజీ కాలేజీలు, ఇవే ఉంటాయన్నమాట. మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా అటువంటి ప్రయత్నం అనేది ఒకసారి జరిగింది. ఒక SEZ లాగా ఏర్పాటు చేసి విద్యాలయాలన్నీ కూడా ఒకే కేంద్రంలో పెట్టాలి. యూనివర్సిటీలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒకే దగ్గర పెట్టాలి అని అనుకున్నారు. మేము వెళ్ళాం. మేము వెళ్ళేటప్పుడు మండిలో పరిస్థితి ఏంటంటే, అదంతా హిల్ స్టేషన్, పర్వత ప్రాంతం కాబట్టి మనకి అక్కడ సిగ్నల్ సరిగా అందదు. మన మొబైల్ నంబర్ ఎక్కువ భాగం అక్కడ BSNL పనిచేస్తుంది. ఎయిర్‌టెల్, ఐడియా అయితే అస్సలు పనిచేయదు. ఎయిర్‌టెల్ అయితే కొద్దిగా పనిచేస్తది. మొత్తం పనిచేసేది BSNL. కొంతమంది దగ్గర BSNL ఉన్నాయి. కొంతమంది దగ్గర ఎయిర్‌టెల్ ఉంది. కొంతమంది దగ్గర ఐడియా ఉంది. ఐడియా ఉన్న వాళ్ళకి రూల్డ్ ఔట్. వాళ్ళ ఫోనే పనిచేయలేదు. మా ఫోన్‌లు కొద్దిగా పనిచేసినాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం వెళ్ళేటటువంటి లొకేషన్ ఎలాంటి లొకేషన్‌కి వెళ్తున్నాం? ఆ లొకేషన్ తాలూకా పరిస్థితులేంటి? అక్కడ మనకి మన ఆఫీస్‌కి ఫోన్ చేసి వార్త చెప్పేందుకు అవకాశం ఉంటుందా? ఉండదా? మనం ఇప్పుడక్కడ హడావిడి ఏదో జరుగుతుంటది. ఆ హడావిడిలో వేరే వ్యక్తి ఫోన్ తీసుకొని మనం మన వార్తను చెప్పేందుకు అవకాశం ఉండదు కాబట్టి, మనమే మన ప్రిపేర్‌నెస్‌తో మనకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కల్పించుకుంటూ మనం వెళ్ళాల్సి ఉంది. ఇది ప్రెస్ టూర్‌లో మరో ముఖ్యమైనటువంటి అంశం. మీరేమైనా అడిగితే ఒక 2 నిమిషాలు నేను దానికి చెప్పి నెక్స్ట్ లెవెల్‌కెళ్తా. మీరేమైనా అడగండి. మీకేమైనా డౌట్‌లు ఉంటే. ఎనీ ఆఫ్ యూ? హలో? 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 మ్యూట్ ఆఫ్ చేసుకోండి రేజ్ చేసిన వారు. 079. హలో? లేకపోతే చివర్లో మాట్లాడదాం సార్. వీళ్ళెవరు కనెక్ట్. ఓకే. ఇప్పుడు దీనికి మనం ఏంటంటే ప్రెస్ టూర్‌లు ఇప్పుడు ఒక పాయింట్ ఏం చెప్పుకున్నాం మనం, ప్రెస్ టూర్‌లని రాజకీయ పార్టీలు పట్టుకెళ్తాయి.
వాటి సమావేశాలు, భేటీలు సమయంలో పట్టుకెళ్తాయి. వాళ్ళ మీటింగ్‌లు గాని, లేదా అంటే వాళ్ళ ప్రముఖ నాయకులు ఎవరైనా మాట్లాడేటప్పుడు గాని మనల్ని తీసుకెళ్తాయి. తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళు మాట్లాడే అంశాలకి లేదా ఆ మీటింగ్‌లకే పరిమితం కాకుండా వేరే మనం మన ఆలోచనలు వేరే దిశగా కూడా మనం పెట్టుకోవాలి. పెట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడాలి. అది ఒకటి. రెండోదేంటి, మనకి ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. I&PR. తర్వాత మూడోది PIB, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. PIB ఏంటి? కేంద్ర ప్రభుత్వ సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తుంది PIB. మన రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు I&PR ఏమో మనకి పనిచేస్తుంది. I&PR డిపార్ట్మెంట్ దాదాపు ఒక జర్నలిస్ట్ జీవితంలో 99% మమేకమై ఉంటుంది I&PR డిపార్ట్మెంట్. ఎందుకంటే మనకి తెల్లవారు లెగిసిన దగ్గర నుంచి సమాచారం ఇచ్చేది వాళ్ళే. మనతో పాటు మనం వెళ్ళినటువంటి మీటింగ్‌కి వచ్చి ఆ మీటింగ్‌లో మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆ మీటింగ్ తాలూకా సారాంశాన్ని మళ్ళీ ప్రెస్ నోట్‌గా తయారు చేసి మళ్ళీ మనకిస్తారు. మన ప్రెస్ నోట్ కొన్నిసార్లు ఆ ప్రెస్ నోట్ చదువుకుంటే ఈ పాయింట్లన్నీ మనం మిస్ అయ్యామా అనిపిస్తది. ఈ మిస్ అవ్వడానికి కారణాలు 2, 3 రకాలు. ఒకటేంటి, మనకి ఆ సంబంధించిన ఇప్పుడు ఒక దగ్గరికి పోతాం. ఆయన ఉర్దూలో మాట్లాడతాడు. మనకి ఉర్దూ రాకపోవచ్చు. లేదా హిందీలో మాట్లాడతాడు. మనకి హిందీ రాకపోవచ్చు. కేంద్ర మంత్రి వస్తాడు. హిందీలో మాట్లాడతాడు. లేదా తనకొచ్చిన భాషలో మాట్లాడతాడు. ఆ భాష మీద మనకి కొద్దిగా అర్థమైన మనం అథారిటీ కాకపోవచ్చు. దానివల్ల మనం ఆయన ఏం మాట్లాడాడో అర్థం కాకపోవచ్చు. కొన్ని మార్లు ఆయన మాట్లాడే ఇంగ్లీషు వేరే ప్రాంతం నుంచి వచ్చాడు. ఆయన ఇంగ్లీషు కొంత స్లాంగ్‌తో ఉంది. ఆ స్లాంగ్ మనకేమో అర్థం కాకపోవచ్చు. ఆయన పాయింట్లు మనం మిస్ కావచ్చు. మనకి ఈవినింగ్ I&PR వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రెస్ నోట్ చూడగానే అందులో కొన్ని కొత్త పాయింట్లు ఉంటాయి. అంటే వాళ్ళు ప్రెస్ నోట్ తయారు చేసి ఇవ్వటం ద్వారా మనల్ని ఆదుకుంటారనమాట. అలాగే ఆ ప్రోగ్రామ్‌కి సంబంధించినటువంటి ఫోటోలు. ఒకప్పుడు ఫోటోగ్రాఫర్స్ ఉండేవారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికి పోయినా సెల్ ఫోనే మనకు కెమెరా కింద మారిపోయింది. కాబట్టి వాళ్ళు ఫోటోలు తీసి మనకు పంపిస్తారు. ఆ ఫోటోలను మనం వినియోగించుకుంటాం. ఇక నాలుగోది, ఈ సభలకి, సమావేశాలకి లోకల్‌గా కానివ్వండి, ఇతర ప్రాంతాలకు కానివ్వండి, వాళ్ళు వాహనాలు సమకూర్చి మనల్ని అక్కడ పట్టుకెళ్ళి ఆ సమావేశానికి సకాలంలో ముఖ్యమంత్రి ఒక ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. అక్కడికి మనం వెళ్ళాలి. I&PR డిపార్ట్మెంట్ మనకి బస్సులు గాని, చిన్న చిన్న వాహనాలు గాని సమకూర్చి మనల్ని అందరిని అక్కడ పట్టుకెళ్తాయి. పట్టుకువెళ్ళి ఆ వేదిక దగ్గరికి, ఆ సమావేశం వేదిక దగ్గరికి తీసుకెళ్ళి మనల్ని అక్కడ పెడతారు. అక్కడితో వాళ్ళ పని అయిపోట్ల. మనకు అవసరమైన మంచినీళ్ళు, భోజన సదుపాయాలు, టిఫిన్‌లు అన్నీ సమకూరుస్తారు వాళ్ళు. సమకూర్చి మనల్ని పట్టుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి అక్కడ చేర్చిన తర్వాత అక్కడ మీటింగ్‌కి మనం అటెండ్ అయ్యి ఆ మీటింగ్‌ని కవర్ చేస్తాం. ఆ మీటింగ్‌ని కవర్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ I&PR డిపార్ట్మెంట్ ఒక ప్రెస్ నోట్‌ని ఇస్తుంది. లేదా ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రెస్ నోట్‌ని రిలీజ్ చేస్తుంది. ఒకవేళ ముఖ్యమంత్రి అక్కడ సమావేశంలో మాట్లాడిన అంశాలు కూడా కొన్ని కొత్తగా చేర్చి ఈ అంశాలు కూడా ముఖ్యమైనవే అని పేర్కొంటూ కూడా వాళ్ళు ప్రెస్ నోట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా ప్రెస్ టూర్‌లలో మనకి ముఖ్యమైనటువంటి భూమిక పోషించే విభాగం I&PR. అంటే I&PR ఏం చేస్తారంటే, ఇది మనం వెళ్ళేది అటవీ పర్యటనకు అనుకోండి. శ్రీశైలం అడవుల్లో ఏదో కొత్త శాంక్చురీ ఏదో పెడుతున్నామనో, లేకపోతే ఒక జంతు ప్రదర్శనశాల పెడుతున్నామనో అని ప్రకటిస్తే మనల్ని అక్కడ పట్టుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, I&PR డిపార్ట్మెంట్ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్‌తో అంటే అటవీ శాఖతో సమన్వయం సాధించి, అటవీ శాఖ అధికారులతో మాట్లాడి వాళ్ళ సహకారంతో వీళ్ళు మనకి ఏర్పాట్లు చేస్తారు. అలాగే నీటిపారుదల శాఖ ఉంది. నీటిపారుదల శాఖ వాళ్ళు ఏదైనా ఒక ప్రాజెక్ట్ పెడితే నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి వాళ్ళ ద్వారా మనం పోలవరం ప్రాజెక్ట్ చూడాలి. మన 10 మంది రిపోర్టర్లు మనం పోయి పోలవరం ప్రాజెక్ట్ చూపించాలనుకున్నారు. పనితీరు లేదా ప్రగతిని చూపించాలనుకున్నారు. మనల్ని పట్టుకెళ్ళేటప్పుడు I&PR డిపార్ట్మెంట్ అక్కడ నీటిపారుదల ప్రాజెక్ట్‌తో ఆ డిపార్ట్మెంట్‌తో సమన్వయం సాధించి మనల్ని పట్టుకెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, ఎంతవరకు వచ్చింది, అసలు ప్రాజెక్ట్ ఏంటి, ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టారు, ఆ కెనాల్ పనులు ఎంతవరకు వచ్చినాయి, హైడ్రాలిక్ పనులు ఎంతవరకు వచ్చినాయి, అవన్నీ కూడా మనకి చూపిస్తారన్నమాట.
అట్లా ఐఎండ్పిఆర్ ఒక ప్రధాన భూమిక మనకి పోషిస్తుంది. ఇక మూడోది పిఐబి. పిఐబి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇప్పుడు ప్రధానమంత్రి వస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. ఆ మధ్యనే ప్రధానమంత్రి మన కరోనా టీకాల తయారీ ఎలా జరుగుతుంది, కరోనా టీకాల తయారీ మన దేశంలో ఎంతవరకు వచ్చింది అని దేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి ఒక 10 ల్యాబ్లను సందర్శించారు. ఆ సందర్శించిన క్రమంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక 2 ల్యాబ్లను కూడా ఆయన సందర్శించారు. అట్లా వచ్చినప్పుడు ప్రధానమంత్రి వచ్చినప్పుడు ప్రధాన పర్యటనకి అవసరమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకో పక్క మీడియాని తీసుకెళ్లి ప్రధానమంత్రితో పాటు ఈ మీడియాకి కూడా దాని మీద అవగాహన కల్పించేందుకు ప్రయత్నించేటటువంటి శాఖ పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. వాళ్ళు కూడా మనల్ని వెహికల్స్ లో పెట్టి మన ఆ కార్యక్రమానికి అనుగుణంగా, ఆ సమయానికి అనుగుణంగా 1 గంట 2 గంటల ముందు బయలుదేరి మనల్ని అక్కడికి తీసుకెళ్లి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చి ఇప్పుడు జరుగుతుంది. అయితే చాలా వరకు పిఐబి కానివ్వండి, ఐఎండ్పిఆర్ కానివ్వండి, మిగతా ఇప్పుడు మనం జూమ్ లో మాట్లాడుకుంటున్నాం. మీరు ఎక్కడో ఉన్నారు, వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారు, నేను వేరే చోటున్నా, మీ అధికారులు వేరే చోటున్నారు, సమన్వయకర్తలు ఇంకో చోటున్నారు. ఇదంతా కూడా టెక్నాలజీ మనకు అందిస్తున్నటువంటి ఒక గొప్ప పాజిటివ్ నోడ్ అన్నమాట. అంటే మనం ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ కూడా మనం అందరం కలుసుకునేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మనకి సాంకేతిక ప్రగతి అనేది మనకి కల్పించింది. అట్లాగే మీడియాలో కూడా మనకి ఇప్పుడు ఏమైంది, మనం ఎక్కడున్నా కూడా ఆ వార్తని మనం ఇదివరకు పర్సనల్ గా ఆఫీసుకు పోయి దాన్ని చేత్తో అందించాల్సిన అవసరం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఆ అవసరం రాలేదు. ఇప్పుడు ఏమవుతుంది, మనకి అనేక సోషల్ మీడియా గ్రూప్స్, ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. అంటే వాట్సాప్ ఉంది, టెలిగ్రామ్ ఉంది, ఇట్లాంటివి వచ్చినాయి. మనం ఏం చేస్తున్నాం, అవసరమైతే వాట్సాప్ లో ఒక 2 లైన్లు మనం తెలుగులో టైప్ చేసి దాన్ని మనం ఆఫీస్కి పంపించామంటే అది ఇమ్మీడియట్ గా స్క్రోలింగ్ కిందనో లేకపోతే మరో రూపంలోనూ వాళ్ళు దాన్ని అటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రెస్ టూర్లకు వెళ్ళేటప్పుడు కూడా మనం అక్కడ వాళ్ళు మాట్లాడినటువంటి కీలక అంశాలని మనం ఆన్లైన్ లో పద్ధతుల్లో, అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పద్ధతుల్లో మనం దాన్ని ఆఫీసులకు పంపించి వాళ్ళకి వెంటనే సమాచారాన్ని ఇవ్వటం ద్వారా వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారు. తర్వాత మనం ఆ ప్రముఖుల తాలూకా ఇంటర్వ్యూలు అవన్నీ తీసి ఆ ఇంటర్వ్యూల తాలూకా క్యాసెట్లు వాటిని పంపించడం ద్వారా వాటిని ఎలక్ట్రానిక్ మీడియాలో వాడుకోవడం జరుగుతుంది. ప్రింట్ మీడియాలో అయితే మనం ఆఫీస్కి వెళ్ళి ఆ వార్తను ఇవ్వడానికి కొంత వ్యవధి ఉంటుంది కాబట్టి జరుగుతుంది. మేము కొన్నిసార్లు కవర్ చేసేటప్పుడు ప్రింట్ మీడియా టైం కూడా ముగిసిన పరిస్థితి వచ్చింది. అంటే రాత్రి 12, 11 అయిపోయింది. మేము ఎక్కడికో వెళ్ళి ఆ పర్యటన ముగించుకొని మనం తిరిగి వచ్చేటప్పటికి ఆ సమయం అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, పేపర్లో మన వార్త మిస్ అవుతుంది. కొంతమంది వాళ్ళ టెక్నాలజీని వాడి పంపేటప్పుడు వాళ్ళ వార్తలు పేపర్లో మరుసటి రోజు వస్తాయి, మన వార్త పేపర్లో రాకుండా పోతుంది. కాబట్టి మనం ఈ ప్రెస్ టూర్లో ఉంటున్నప్పుడే భోజన సమయంలోనో మరో సమయంలోనో ఒక 10 నిమిషాలు టైం తీసుకొని మనకు అవసరమైనటువంటి డేటాని టైప్ చేసుకొని సెల్ ఫోన్లో కానివ్వండి, ఇంకొక రూపంలో కానివ్వండి, దాన్ని మనం సిద్ధం చేసుకొని సాయంత్రం మనకి వచ్చినటువంటి అప్డేట్స్ని మనం అందులో పెట్టుకొని మనం దాన్ని ఇమ్మీడియట్ గా పంపించడానికి అవకాశం ఉంటుందన్నమాట. మెయిల్ చేయొచ్చు మన వార్తని. పంపిస్తే మెయిల్ చేసాం అనుకోండి, వాళ్ళు అక్కడ తీసుకొని టైప్ చేసుకొని పెట్టుకుంటారు. దానివల్ల మనం ఆ వార్తను మిస్ కాకుండా ఉంటాం. ఒక లక్ష్యం ఏంటి, ఒక బృందంగా వెళ్ళినప్పుడు అందరూ వార్తను కవర్ చేస్తున్నప్పుడు మనం 2-3 రోజుల తర్వాత ఆ వార్తని ఎంతో వివరంగా ఇచ్చినా ప్రయోజనం ఉండదు. నిన్న మొన్న ఒక ఫామ్ హౌస్ మీద జరిగిన దాడిలో కొంతమందిని పట్టుకున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. ఆ వార్తని ఒక ఛానల్ ఒక రోజంతా ప్రసారం చేసింది. అంటే అప్పటికే ఆ వార్త సద్దివార్త కింద మారిపోయింది. మరుసటి రోజు మిగతా ఛానళ్ళు ఆ వార్తను ప్రసారం చేయడం మొదలుపెట్టాయి. అప్పుడు ఆ వార్త పట్ల ఎవరికైనా ఏం ఆసక్తి ఉంటుంది చెప్పండి? దానివల్ల ఎంత మీరు ఎన్ని డీటెయిల్స్ ఇచ్చినా కూడా ఇంకా వార్త పట్ల
వ్యూవర్స్ కి, వీక్షకులకి ఎలాంటి ఆసక్తి ఉండదు. కాబట్టి ఎప్పటికప్పుడు వేడి వేడి హాట్ కేక్ లాగా అంటాం మనం. అంటే ఒక వార్తను అప్పటికప్పుడే మనం మీరు ఎన్ని వివరాలు ఇవ్వగలిగితే అన్ని వివరాలు. ఇప్పుడు వైజాగ్‌లో ఆహ్, ఆ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి పాయిజనస్ ఇది వచ్చినప్పుడు, గ్యాస్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఏ ఛానల్‌లు ప్రముఖంగా మాట్లాడుకున్నాయో ఆ ఛానళ్ళకే లేదా ప్రింట్ మీడియాకే ఆహ్, ఆ క్రెడిట్ అనేది వస్తుంది. అయిపోయిన తర్వాత మీరు 10 రోజుల తర్వాత అసలు ఈ కెమికల్ ఏంటి? ఈ కెమికల్‌లో ఉన్నటువంటి ఇదేంటి? దీని నష్టాలేంటి? లాభాలేంటి? అనే ఎంత మీరు రిసర్చ్ వర్క్ చేసినా కూడా మొట్టమొదటి రోజు మీరు ఇచ్చేటటువంటి వార్తకు ఉన్నటువంటి ప్రాధాన్యత అనేది ఈ వార్తకు లభించదు. అలా అని మనం అక్కడ ఆగాల్సిన పని లేదు. ఫాలోఅప్ కింద అసలు ఇలాంటి కెమికల్ ఫ్యాక్టరీస్ మన దేశంలో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి, లేదా మన జిల్లాలో కానివ్వండి ఎన్నున్నాయి? వాటి వల్ల ఎదురయ్యే ఇబ్బందులేంటి? అట్లాంటి ఫాలోఅప్ స్టోరీస్ మళ్ళీ మనం చేసుకోవచ్చు. కాబట్టి ప్రెస్ టూర్‌లకి వెళ్ళేటప్పుడు మీరు ఒక కెమికల్ ఫ్యాక్టరీకి వెళ్లారంటే, ఆ కెమికల్ ఫ్యాక్టరీస్ తాలూకా హజార్డస్ పరిస్థితులేంటి? ప్రమాదకరమైన పరిస్థితులేంటి అక్కడున్నాయి? పొల్యూషన్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? కెమికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే వాతావరణ పరిస్థితుల్ని కలుషితం చేసేటటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? లేకపోతే అక్కడ ఎంప్లాయీస్‌కి ప్రమాదకరమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా మనం ఒక లోగుట్టుగా మనం స్టడీ చేయాలి. మనల్ని పట్టుకెళ్లారు, మన కోసం డబ్బులు ఖర్చు పెట్టారు, తిప్పారు కాబట్టి వాళ్ళ కోసం మీరు ఒక పాజిటివ్ వార్త రాయొచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల్ని, సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ఫాలోఅప్ కింద వేరే స్టోరీలు రాయటానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రెస్ టూర్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జనరల్‌గా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది తెలంగాణలో. ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్ట్ ఉంది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ ఉంది. అలాగే మనకి కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. కాకినాడలో కన్సార్టియం కింద డాక్యార్డ్ ఉంది. అలాగే వైజాగ్‌లో కాల్టెక్స్ ఉంది. ఇట్లాగా మనకి ఉన్నటువంటి ఒక ప్రముఖ పరిశ్రమలు లేదా సంస్థలు ఎన్ఎండిసి ఉంది. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది. మనకి అమలాపురం ఈ ప్రాంతాలకు వచ్చేసరికి ఓఎన్జీసీ ఉంది. ఓఎన్జీసీ యాక్టివిటీ మేము కవర్ చేసాం బ్లోఅవుట్. బ్లోఅవుట్ వచ్చినప్పుడు బ్లోఅవుట్ అని మనం కవర్ చేస్తాం. అసలు ఈ బ్లోఅవుట్ ఏంటి? మేము ఒకసారి మనం బ్లోఅవుట్ అయిందంటే బయట నుంచి అది విన్న వాళ్ళు ఏమనుకుంటారంటే దాన్ని ఆ మంటల్ని ఆర్పొచ్చు కదా, ఒక ఫైర్ ఇంజిన్ పట్టుకెళ్ళి ఆర్పొచ్చు కదా అనుకుంటారు. అక్కడ ఎంత టెంపరేచర్ వస్తుందంటే మీరు బ్లోఅవుట్ ఆర్పడానికి ఫైర్ ఇంజిన్ వెళ్తే ఫైర్ ఇంజిన్ తాలూకా పైపులు కూడా కరిగిపోతాయి. అంత టెంపరేచర్ ఉంటుంది అక్కడ. మనం వాడేటటువంటి ఈ అగ్నిమాపక కేంద్రాలు కూడా కరిగిపోయే పరిస్థితి ఉంటుంది అక్కడ. మరి దాన్ని ఎట్లా ఆపాలి? దానికి ఆ బ్లోఅవుట్ అంటే ఉన్నటువంటి ఎక్కడి నుంచి అయితే లీక్ అయిందో ఆ లీక్ అయినటువంటి ప్రాంతంలో దాన్ని మనం క్యాపింగ్ చేయాలి. క్యాపింగ్ అంటే ఎక్కడైతే కన్నం పడిందో మనం పంక్చర్ ఒక బండికి పంక్చర్ పడితే పంక్చర్ ఎట్లా క్యాపింగ్ చేస్తాడో వాడు అట్లా క్యాపింగ్ చేయాలి. ఒక్కొక్కసారి ఆ క్యాపింగ్ చేయటానికి కూడా మనకి ఈస్ట్ గోదావరిలో జరిగినటువంటి బ్లోఅవుట్లలో కొన్ని మార్లు అది క్యాపింగ్ చేయడానికి వేరే దేశాల నుంచి కూడా నిపుణులు రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఒక్కొక్కసారి. అంటే వాళ్ళు వేరే దేశాల నుంచి ఇక్కడికి రావాలి, వచ్చి వాళ్ళు దాన్ని క్యాపింగ్ చేయాలి. ఇంకొక మారు ఓఎన్జీసీ పైప్ లైన్లు లీక్ అయి ఆ ఊళ్ళలో మొత్తం వాసన. ఇంకొక మారు ఆ పైప్ లైన్లలో నుంచి ఒక రకమైనటువంటి రసాయనాలు లీక్ అయి మంటలు వ్యాపించడం. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు జరుగుతుంటాయి, మనం పట్టించుకోం. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం మనకి మన అటెన్షన్ మనం పే చేస్తాం. అంటే ఇట్లా ఒకటి ఉందా మన చుట్టూనే, మనకి దగ్గరలో ఇట్లాంటిది ఒకటి ఉందా, ఈ ముప్పు ఉందా అని మనం ఆలోచిస్తాం. అసలు ఈ పైప్ లైన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సముద్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాయి? ఆ పైప్ లైన్ల ద్వారా ఏం పోతుంది? ఎంత పోతుంది? ఈ ఓఎన్జీసీ పైప్ లైన్ల ద్వారా పోయేటటువంటి గ్యాస్
తాలూకా ముప్పు ఎంత ఉంటుంది, మన పరిసరాల్లో మన జిల్లాలో ఎంత మేరకు ఈ పైప్ లైన్లు విస్తరించుతున్నాయి, అసలు ఈ ఓఎన్జీసీ ఈ పైప్ లైన్ ఎక్స్ట్రాక్షన్ జరుగుతున్న ప్రాంతంలో పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేయాలి. మనం ఏదో మామూలు రిపోర్టర్ మనకి నలుగురు రాజకీయ నాయకులు తెలిస్తే మనకి మొత్తం లోకమంతా తెలుసు అని అనుకుంటాం. మనం ఇక్కడ పోయామంటే అసలు అక్కడ జరుగుతున్నటువంటి ఇదంతా చూస్తే అదొక లోకం కింద మనకు అనిపిస్తుంది. ఇంత ఉందా ఇంకా మన చుట్టూ అనేది మనకు అర్థం కాదనమాట. ఈ మోడర్న్ టెక్నాలజీస్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ కార్లు వచ్చినాయి, డ్రోన్లు వచ్చినాయి, మనం కళ్ళ ముందు చూస్తున్నాం. రానున్న రోజుల్లో డ్రోన్ల రూపంలో అలాగనే కార్లు, ఫ్లయింగ్ కార్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్లయింగ్ కార్స్, అలాగే మనకి ఇప్పుడు రోబోలు వచ్చినాయి. రోబోల్లో కూడా ఇప్పుడు ఏమొచ్చినాయి, ఒక మెంటల్ అచీవ్మెంట్ ఉన్నటువంటి రోబోస్ వచ్చినాయి. అంటే మానసిక విచలనాన్ని సాధించగలిగే రోబోట్లు వచ్చినాయి. అంటే ఆ రోబోట్ మనం అడిగిన ప్రశ్నకి మనం ఇచ్చినటువంటి శిక్షణకు అనుగుణంగా మనం అడిగిన ప్రశ్నకి తనంతట తాను స్పందించే ఒక గుణం ఉండేటటువంటి రోబోట్లు వచ్చినాయి. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో హోటళ్లలో రోబోట్లను వాడుతున్నారు, అపోలో లాంటి ఆసుపత్రుల్లో రోబోట్లను వాడుతున్నారు, కొన్ని పోలీస్ స్టేషన్లలో రోబోట్లని రిసెప్షనిస్టులుగా పెట్టి వాడుతున్నారు. అంటే మనం ఒక్క లోకం నుంచి ఇంకో లోకంలోకి అడుగు పెడుతున్నాం. రానున్న రోజుల్లో మనుషుల ఒక ప్రమాదకరమైన పని అంటే కింద సిల్ట్ తీసే చోట కానివ్వండి, సముద్ర గర్భంలో పనులు కానివ్వండి, లేకపోతే మన దగ్గర డ్రైనేజీలో క్లీన్ చేసే పనులు కానివ్వండి, మనుషులు చేయటానికి ఇంకా రాకపోవచ్చు ముందుకి. మనుషులు రానప్పుడు ఈ పనులను చేయడానికి ఎవరున్నారు, ఇంకా మనం రోబోట్లను వాడాల్సి వస్తుంది. రోబోట్లలో మనం ఇచ్చినటువంటి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ప్రకారం ఆ రోబోట్లు 0.000001% కూడా తప్పు లేకుండా అక్యురేట్ గా పనిచేస్తున్నాయి. అంటే ఒక చిన్న ఆపరేషన్, హార్ట్ ఆపరేషన్ చేయాలంటే ఒక మనిషికి వస్తే 1 మిల్లీమీటర్ ఎక్స్ట్రా కోయాల్సిన పరిస్థితి ఏర్పడితే రోబోట్ అవసరమైన మేరకే కోసి ఆ ఆపరేషన్ ని విజయవంతం చేసేటటువంటి పరిస్థితి నేడుంది. కాబట్టి మనం ఒక రిపోర్టర్ గా ఉన్నామంటే కేవలం కొన్ని విషయాలకే పరిమితం కాకుండా చుట్టూ జరుగుతున్నటువంటి అభివృద్ధిని మనం గమనించాలి. పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పిఐబి వాళ్ళు, మిగతా పొలిటికల్ పార్టీస్ వాళ్ళు పట్టుకెళ్ళకపోయినా మన చుట్టూ ఉన్నటువంటి పరిశ్రమలు, వ్యవస్థల గురించి మనకు ఒక అవగాహన మనం ఏర్పరచుకోవాలి. కుదిరితే మనమే ప్రెస్ టూర్కి పోవాలి. మనమే పోయి మీ ఇండస్ట్రీని చూడాలనుకుంటున్నాం, ఒకసారి చూపించండి అని చెప్పేసి. ఇప్పుడు విశాఖపట్నంలో 2వ ప్రపంచ యుద్ధంలో వాడినటువంటి ఒక ఓడని అక్కడ ఉంచారు సందర్శనార్థం. అంటే ఆ ఓడని దాదాపు రోజుకి 400-500 మంది, 1000 మంది వచ్చి చూసిపోతుంటారు. ఆ ఓడలోకి వెళ్ళిన తర్వాత, లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అదొక పెద్ద ఊరులా కనిపిస్తుంటది. ఇప్పుడు మనం ముంబైలో గట్రా పోయామంటే అనేక ఓడల మీదనే విమాన కేంద్రాలు, హెలికాప్టర్ కేంద్రాలు ఉన్నాయి, విమానాశ్రయాలు మనం బయట అంటాం. అది విమాన కేంద్రాలు. విమానాలు ల్యాండ్ అవుతాయి అంటే మన భద్రతకు సంబంధించినటువంటి విమానాలు ల్యాండ్ అవుతాయి, అక్కడి నుంచి ఫ్లై అవుతాయి. ఓడనే వాడుకుంటున్నారు. మనం అక్కడ ఇప్పుడు విశాఖపట్నంలో ఈ సదుపాయం ఉంది. విశాఖపట్నంలో ఏమైనా నేవల్ ఉత్సవాలు జరిగినప్పుడు మనం వెళ్ళామంటే ఆ సముద్ర తీర ప్రాంతంలో ఈ గస్తీ నౌకల మీదనే హెలికాప్టర్లు దిగటం, వాటి మీద నుంచి ఫ్లై అవ్వటం జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ప్రెస్ టూర్లు అనేది మనకు ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని మనం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని వాటిని నమోదు చేసుకొని వాటిని అప్పటికప్పుడే కాకుండా రానున్న రోజుల్లో కూడా ఆ వివరాలతో అనుకూలమైన వార్తలు రాయొచ్చు, ప్రతికూలమైనటువంటి వార్తలు కూడా రాయొచ్చు. మనం కాకినాడలో బోట్లు వివాదం మనకు తెలుసు. అలాగే ఇప్పుడు రాజమండ్రి టు శ్రీశైలం కనెక్టివిటీతో బోట్లు, అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు లేదా బోట్లు లోడింగు
మనుషులు అవసరమైన సంఖ్యకి మించి జనాల్ని ఎక్కించటం, అనధికారికంగా తిప్పటం, ఇవన్నీ మనం గతంలో వార్తలుగా మనం విన్నాం. మనం అటు వెళ్ళామంటే మా శ్రీకాకుళం జిల్లాలో ఉద్దాన ప్రాంతం. అక్కడంతా కూడా జీడిపిక్కల ఎగుమతి. ఆఫ్రికా దేశాలకి, ఐరోపా దేశాలకి అక్కడ నుంచి జీడిపప్పు ఎగుమతి అవుతుంది. ఆ జీడిపప్పు పరిశ్రమ మీద లక్షలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. అయితే ఈ లక్షలాది కుటుంబాలు జీడిపప్పు మీద ఆధారపడినటువంటి కుటుంబాల్లో అందరిలో ఒక కామన్ డిసీజ్ వస్తుంది. అలాగే ఉద్దానం ప్రాంతానికి పోతే అక్కడ కూడా ఉన్నటువంటి ప్రజల్లో ఒక కామన్ డిసీజ్ వస్తుంది. అంటే మనం చేస్తున్నటువంటి ప్రొఫెషన్‌కి లేదా పనికి, లేదా మనం పనిచేస్తున్నటువంటి పరిశ్రమలకి, మన ఆరోగ్యానికి కూడా లంకె ఉంది అనేది తెలుస్తోంది. కొన్ని వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొన్ని రకాలైనటువంటి జబ్బులకి గురవుతున్నారు. కొన్ని జిల్లాల్లో కొన్ని జబ్బులు అత్యధికంగా ఉన్నాయి. ఇప్పుడు నల్గొండలో నీటి కాలుష్యం వల్ల వైకల్యం అనేది వస్తుంది. అట్లా తీసుకుంటే కొన్ని జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో అంగవైకల్యం ఎక్కువ మందికి రావటం, కొన్ని జిల్లాల్లో ఊబకాయం ఎక్కువ రావటం, కొన్ని జిల్లాల్లో ఆర్థో ప్రాబ్లమ్స్ రావటం, కాళ్ళు కీళ్ళ సమస్యలు రావటం, కొన్ని జిల్లాల్లో కవలల సంఖ్య ఎక్కువగా ఉండటం, ఇట్లా ఉన్నాయి. మనం ఏంటంటే ప్రెస్ టూర్‌లకి వెళ్ళేటప్పుడు, ఆ కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అక్కడ జీవన విధానం ఏంటి, అక్కడ ప్రత్యేకమైనటువంటి ఆహారపు అలవాట్లు ఉండొచ్చు. ఆ ఆహారపు అలవాట్ల మీద అవగాహన పెంచుకోవటం, ఇదంతా కూడా మనం చేయాలి. ఏదో పరిశ్రమ వాడు పట్టుకెళ్ళాడు, రాజమండ్రి పేపర్ మిల్ వాడు పట్టుకెళ్ళాడు, రాజమండ్రి వెళ్ళాము, వచ్చేసాము, అయిపోయింది, పేపర్ మిల్ చూసాం అన్నదానికి పరిమితం కాకుండా అక్కడ మన రాజమండ్రి దగ్గర ఊరుంది. అక్కడ వేమూరో ఏదో ఉంది. అక్కడ ఏమవుతుంది, ఉద్యానవనాలు ఎక్కువగా ఉన్నాయి. సినిమా షూటింగ్‌లు అవుతాయి. ప్రపంచంలో ఏ దేశాల్లో లేనటువంటి పూల మొక్కలు అక్కడ పెంచుతారు. ఆఫ్రికా దేశాల్లో పెరిగిన పూల మొక్కలు కూడా ఇక్కడ ఉంటాయి. ఆస్ట్రేలియాలో పెరిగే పూల మొక్కలు ఉంటాయి. అమెరికాలో పెరిగే పూల మొక్కలు ఇక్కడ ఉంటాయి. బెంగుళూరులో కూడా పూల ఉత్పత్తుల వనాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడికి మనకి తేడా ఏంటి? అసలు ఈ పువ్వులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి? ఏం చేస్తారు వీటన్నిటిని తీసి? దాని మీద మనం దృష్టి పెట్టొచ్చు. కొన్ని వేల ఎకరాల్లో రాజమండ్రి పరిసరాల్లో పూల మొక్కలు ఉన్నాయి. అలాగే ఇటు పోయామంటే మనకి కాటన్ బ్యారేజ్ చరిత్ర, అసలు ఆ కాటన్ బ్యారేజ్ అక్కడ ఎందుకు కట్టారు, ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారు, దానివల్ల డెల్టా ప్రాంతం, అక్కడ కాటన్ బ్యారేజ్ పరివాహక ప్రాంతం ఎట్లా డెవలప్ అయింది, పంటలు పండడానికి అది ఎట్లా దోహదం చేసింది, సంవత్సరానికి 2-3 పంటలు వరకు వెళ్ళారంటే ఎట్లా వెళ్ళగలిగారు, ఇదంతా కూడా మనం స్టడీ చేయాలి. కాబట్టి మనం ప్రెస్ టూర్ అనేది ఒక విస్తృతమైనటువంటి, విశాలమైనటువంటి గొప్ప అవకాశంగా నేను భావిస్తాను. నేను ప్రెస్ టూర్‌కి వెళ్ళేటప్పుడు ఏం చేసేవాడిని అంటే, దానికి సంబంధించినటువంటి డాటా అంతా కూడా ముందే సేకరించి, ఆ పరిశ్రమ లేదా వ్యక్తులు లేదా రాజకీయ పార్టీకి సంబంధించి 3-4 స్టోరీలు రాసుకొని, వాటిని సిద్ధం చేసుకొని నేను వెళ్ళేవాడిని. ఆ వెళ్ళటం ద్వారా ఏమైందంటే, మనం అక్కడికి చేరిన తర్వాత ఒక గంటలో మనకు అవసరమైనటువంటి బేసిక్ డాటా తీసుకొని వీటిని పంపించేస్తే మనకి మరుసటి రోజు అది ప్రముఖంగా వస్తుందన్నమాట పేపర్‌లో. మిగతా వాళ్ళు దీని గురించి ఇంకా ఆలోచిస్తూ అప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ దాని గురించి తెలుసుకుంటూ ఆ రోజంతా గడిపి 2 డేస్ తర్వాత ఇద్దామండి, 3 డేస్ తర్వాత ఇద్దాం, ప్రెస్ టూర్ అయినాక ఇద్దాం అనుకుంటా వాళ్ళు 3-4 రోజుల తర్వాత వాటిని ఇవ్వటం ద్వారా ఆ వార్త అనుకున్నంతగా ఆ వార్త ద్వారా మనకి మైలేజ్ రాదన్నమాట. ఎందుకంటే అప్పటికే మిగతా పేపర్లలో డిఫరెంట్ యాంగిల్స్‌లో ఆ న్యూస్ కవర్ అయ్యి ఉంటుంది. అలాగే ఛానళ్ళలో కూడా వచ్చుంటుంది. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తే ఏమవుతుంది, పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇది ప్రెస్ టూర్‌లకు సంబంధించి మనం ఇందులోనే కొంత భాగం మనం క్షేత్ర సందర్శనలో కూడా ఇవాళ మనం మాట్లాడుకున్నాం. క్షేత్ర సందర్శన అంటే ఫీల్డ్ ట్రిప్స్.
ఈ ఫీల్డ్ ట్రిప్స్ కి ఎట్లా వెళ్తాము ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, అది కూడా మనం రేపు కొద్దిగా మాట్లాడుకుందాం.